రజాక్ మ్యాథమెటిషియన్ టీచర్. రజాక్ ఒక ఆన్లైన్ ట్యుటోరియల్ స్టార్ట్ చేశారు. రజాక్ చాలా సింపుల్గా మ్యాథ్స్ నేర్పిస్తారు. రజాక్ ట్యుటోరియల్లో చాలామంది జాయిన్ అయ్యారు. రజాక్ ఆన్లైన్ క్లాస్ ప్రతిరోజు 2 గంటలు, 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. 6 నెలలు గడిచిపోయాయి. సుమారు 400 మంది పైగా ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతున్నారు. నవంబర్ 2 రజాక్ జీవితాన్ని మార్చేసిన రోజు. నవంబర్ 2 రజాక్ జీవితంలో ప్రాబ్లం మొదలయ్యింది. ఆన్లైన్ మీటింగ్ లింక్ సరిగ్గా 5 నిమిషాల తక్కువ 12 గంటలకు యాక్టివేట్ అవుతుంది. రజాక్ సార్, ఆన్లైన్ మీటింగ్ లింక్ 5 నిమిషాలు తక్కువ 12ంటికి యాక్టివేట్ అవుతుంది. ప్రతిరోజు ఒక 50 మంది స్ట్రేంజర్స్ ఆ లింక్లో జాయిన్ అవుతున్నారు, యూజ్ చేస్తున్నారు. 1 నెల గడిచింది. ప్రతిరోజు 12 గంటలకు క్లాస్ స్టార్ట్ అవుతుంది. రజాక్కి ఆ విషయం తెలియదు. రజాక్ క్లాస్లో ఒక స్టూడెంట్ 7 రోజుల క్రితం క్లాస్ రికార్డింగ్ వీడియోస్ని అడిగాడు. రజాక్ రికార్డింగ్స్ చూస్తున్నాడు. సుమారు 100కు పైగా రికార్డింగ్స్ ఉన్నాయి. 12 గంటల నుంచి రికార్డింగ్స్ ఉన్నాయి. రజాక్కి ఏమీ అర్థం కాలేదు. రజాక్ ఆ రోజు రాత్రి ఆ మీటింగ్ లింక్ ఓపెన్ చేశాడు. ఆల్రెడీ ఆ లింక్లో మీటింగ్ జరుగుతుంది. రజాక్ మీటింగ్ మధ్యలో మైక్ ఆన్ చేసి, ఎవరు మీరంతా అని అడిగాడు. ఒక్కసారిగా తన ఇంట్లో ఎలక్ట్రానిక్ డివైజెస్ నుంచి ఒక భయంకరమైన అరుపు వచ్చింది. రజాక్ గుండె వేగం పెరిగింది. రజాక్ కదలలేకపోతున్నాడు. సడన్గా రజాక్ ఇంట్లో మెయిన్ డోర్ నుంచి ఎవరో తెరిచి లోపలికి వచ్చారు. లైట్ ఆఫ్ అయ్యాయి. రజాక్ గొంతుని పట్టుకొని ఎవరో పైకెత్తారు. కదలలేకపోతున్నాడు. ఎవరో పిలుస్తున్నారు. ల్యాప్టాప్ ఒక్కసారిగా క్లోజ్ అయ్యింది. సడన్గా ఓపెన్ అయ్యింది. ఒక స్క్రీన్ వచ్చింది. ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తుంది. ఏదో తనకు తగిలింది. అప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటలు. తన సిస్టర్ ఇంట్లో ఉన్నాడు. రజాక్కి ఏం అర్థం కాలేదు. ఇంటికి వచ్చి చూస్తే మొత్తం నార్మల్గానే ఉంది. కానీ అతనికి మొత్తం ప్రతిదీ జరిగింది పాయింట్ టు పాయింట్ గుర్తుంది. తన ల్యాప్టాప్ స్క్రీన్ ఓపెన్ చేశాడు. మొత్తం నార్మల్గానే ఉంది. మళ్ళీ ప్రీవియస్ రికార్డింగ్ చూశాడు. అందులో క్లాసెస్ జరుగుతుంది. ఎవరైనా హ్యాక్ చేసి ఉంటారని సైబర్ పోలీసులకి కాల్ చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులు, మీ సిస్టమ్ 100% సేఫ్గా ఉంది, ఎవరు హ్యాక్ చేయలేదని రిపోర్ట్ ఇచ్చారు. ప్రతిరోజు రాత్రి 12 గంటలకు క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈసారి రజాక్ ఫ్రెండ్ రమేష్ తన రూమ్లో ఉండమన్నాడు. ఆ రోజు రాత్రి 12 గంటలకు క్లాస్ గురించి రమేష్ 11 గంటలకి వచ్చాడు. రజాక్, రమేష్ సరిగ్గా 12ంటికి సిస్టమ్ ఆన్ చేశారు. సడన్గా కరెంట్ పోయింది. కానీ సిస్టమ్ వర్క్లోనే ఉంది. రజాక్ చెప్పాడు, నేను చెబితే ఎవరు నమ్మలేదు కదా అని చెప్పాడు. రమేష్ వాయిస్ అమ్మాయిలాగా మారిపోయింది. రజాక్ నవ్వుతూ, నువ్వు జోక్ చేయమాక అన్నాడు. రమేష్ రజాక్ గొంతుని పట్టుకొని విచిత్రంగా నవ్వుతున్నాడు. రజాక్ నోట మాట రావటం లేదు. రమేష్ కళ్ళు విచిత్రంగా ఉన్నాయి. ఎవరో బలంగా తలుపులు కొడుతున్నారు. సడన్గా మొత్తం నార్మల్ అయ్యింది. కరెంట్ వచ్చింది. ఆ ల్యాప్టాప్ ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యింది. టైం 1 గంట. రమేష్ రజాక్ ఇంటికి వచ్చాడు. ఇంతకు ముందు వచ్చింది ఎవరో రజాక్కి అర్థం కాలేదు. రజాక్ చాలా ట్రై చేశాడు, ఆలోచిస్తున్నాడు. ఏమీ అర్థం కాలేదు. మరుసటి రోజు తన ఇంటికి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ చదవంగానే రజాక్ భయపడుతూ తన గుండె వేగమయ్యింది.
హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.